భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి మన సత్యసాయి జిల్లాకు చెందినటువంటి యోధుడు మురళీ నాయక్ గారి పార్థివ దేహాన్ని రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో రాబోతుంది. మొదటిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఆయన త్యాగం అనేది మా అందరికి కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జాతి మొత్తం కూడా వందే మాతరం అనే పేరు అనే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది. అందులో భాగంగానే ఆయనకు కానీ భారత సైనికులకు కానీ ఎక్కడైతే బార్డర్లో మన కోసం, మన జాతి కోసం, మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు సంఘీభావంగా ఈ రోజున కదిరి నియోజకవర్గం నుంచి కొడికొండ చెక్ పోస్ట్కి 100 వాహనాలు పోయేసి ఆయనకు వాళ్ళ ఇంటి దాకా ర్యాలీగా ఆయన పార్థివ దేహంతో పోయేసి వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే పోరాడుతున్నటువంటి సైనికులకు కానీ అందరిలో కూడా మా వంతుగా ఈ దేశ పౌరుడిగా బాధ్యతగా దేశభక్తి చాటుకునేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం. ప్రత్యేకించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజున ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వాడు కాదు, మన భారత జాతికి చెందినటువంటి. ఇట్లా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయాలు లేదు. అందరి బాధ్యత ఇది. అందరూ కూడా ఆయన అంతిమయాత్రలో ఏదో ఒక రకంగా అందరి భాగస్వామ్యము ఉండే రకంగా పాల్గొని తద్వారా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైన్యానికి దేశం మొత్తం కూడా సైన్యం వెంటుంది. అదే రకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, యావత్ భారత నాయకత్వం కూడా గ్రామ స్థాయి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద వందే మాత్రం నినాదంతో ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజెప్పేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. వచ్చే రోజుల్లో ఏదైతే సైనికులు పోరాడుతున్నారు వారందరికీ కూడా మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున సంఘీభావం కూడా తెలుపుతాం. వందే మాతరం అనే పేరు అనే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది. అందులో భాగంగానే ఆయనకు అని భారత సైనికులకు కానీ ఎక్కడైతే బార్డర్లో మన కోసం, మన జాతి కోసం, మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు సంఘీభావంగా ఈ రోజున కదిరి నియోజకవర్గం నుంచి కొడికొండ చెక్ పోస్ట్కి 100 వాహనాలు పోయేసి ఆయనకు వాళ్ళ ఇంటి దాకా ర్యాలీగా ఆయన పార్థివ దేహంతో పోయేసి వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే పోరాడుతున్నటువంటి సైనికులకు కానీ అందరిలో కూడా మా వంతుగా ఈ దేశ పౌరుడిగా బాధ్యతగా దేశభక్తి చాటుకునేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం. ప్రత్యేకించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజున ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వాడు కాదు, మన భారత జాతికి చెందినటువంటి వాడు. ఇట్లా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయాలు లేదు. అందరి బాధ్యత ఇది. అందరూ కూడా ఆయన అంతిమయాత్రలో ఏదో ఒక రకంగా అందరి భాగస్వామ్యము ఉండే రకంగా పాల్గొని తద్వారా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైన్యానికి దేశం మొత్తం కూడా సైన్యం వెంటుంది. అదే రకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, యావత్ భారత నాయకత్వం కూడా గ్రామ స్థాయి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద వందే మాత్రం నినాదంతో ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజెప్పేటువంటి ఒక
సందేశాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి మన సత్యసాయి జిల్లాకు చెందినటువంటి యోధుడు మురళీ నాయక్ గారి పార్థివ దేహం ఈ రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో రాబోతోంది. మొదటిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ఘటిస్తూ ఉన్నాం. ఆయన త్యాగం అనేది మా అందరికి కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఏదైతే సైనికులు పోరాడుతున్నారు వారందరికీ కూడా మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున సంఘీభావం కూడా తెలుపుతాం. వారి త్యాగాలు కూడా ఈ భారత జాతి ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతాం. జాతి ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతాం.